ఈ రోజున తల్లులు పిల్లల కోసం ప్రార్థన చేసేవారు ఉన్నారా? ఉన్నారు అని అంటే ఎక్కడున్నారు? ఎక్కడ కనబడుతున్నారు? పిల్లలకు దేవుని మాటలు చెప్పేవారిగా ఉన్నారా? క్రీస్తుని గురించి చెప్పేవారిగా ఉన్నారా? లేరండి, ఈ రోజున లేరు. ఏంటంటే తమ ఇష్టానుసారంగా జీవించడం, తమ ఇష్టానుసారంగా ఉండడం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకం విడిచి తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు తల్లిని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేదండి. ఒంటరిగా విడిచిపెట్ల, శిష్యుడికి ఒప్పచెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఆ శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువారు తల్లిని మరియమ్మ గారిని ఆమె ఉన్నంత కాలం కూడా సొంత తల్లిగా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు అనమాట. ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఎలాగైతే ఈ లోకంలో స్త్రీ ఎలా అయితే తల్లి కొడుకులు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. వారి మాట ఏంటో, వారికి లోబడి ఉంటాం, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. అలా తల్లులు అంత మంచిగా, అంత ప్రేమగా, అంత విధానంగా ఉన్నప్పుడు ఆ పిల్లలు ఈ విధంగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక చెల్లిస్తూ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.